జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశులు 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ వారం మే 8 నుండి మే 14 వరకు 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ప్రెషర్స్, ట్రాన్స్ఫర్మేషన్, బ్రేక్ థ్రూట్, ఈ మూడు కలిసి మీ జీవితంలో మార్పులు తీసుకొస్తున్నాయి. శని మీ అధిపతి మీపై కర్మ పరీక్షలు పెడుతున్నాడు. ఏళ్నాడు శని యొక్క అవసాన దశలో కూడా ఉంది. గురు ఉపశమనం ఇవ్వడంతో ప్రారంభిస్తున్నారు. రాహు మీకు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఇస్తున్నాడు. అన్ని అవకాశాలు వస్తున్నాయి. ఈ యొక్క దీంట్లో మీకు భగవంతుడి దయతో మీకు వ్యాపార ఉద్యోగంలో మంచి అవకాశాలు, ఉద్యోగంలో మంచి నూతన ఉద్యోగాలు ప్రయత్నాలు బాగుంటాయి. ప్రెజర్స్ తగ్గుతుంది. సడన్ చేంజెస్ లేదా ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉద్యోగస్తులు ఉన్నాయి. బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్, ఇది చాలా మంచి అవకాశాన్ని కల్పిస్తుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా ఇర్రెగ్యులర్గా ఉంటుంది ఇన్కమ్, కానీ సడన్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్స్ కంట్రోల్ చేయాలి, బాగా ఎక్స్పెండిచర్స్ని తగ్గించాలి. కుటుంబ విషయాలకు వచ్చేటప్పటికి ఫ్యామిలీలో టెన్షన్ రావచ్చు. మీరు కామ్గా ఉంటే పరిస్థితి కంట్రోల్ అవుతుంది. పేషెన్స్ అనేది చాలా అవసరం. రాజకీయ పరంగా మీ ఇన్ఫ్లుయెన్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో గెయిన్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. కొత్త పద్ధతులు ప్రయత్నించండి. ఈ కోర్టు కేసులు వచ్చేటప్పటికి డిలే అవకాశం ఉంది, కానీ సడన్ టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు రిజల్ట్ మంచిగా ఉంటుంది ఈ వారం. ఇంకా షేర్ మార్కెట్లో హై రిస్క్ ఉంటుంది, వద్దు. అన్ప్రెడిక్టబుల్ ఎంటర్ మాత్రం చేయకండి, అదొకటి జాగ్రత్త. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గవచ్చు, డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. డిసిప్లిన్ పెంచితే సక్సెస్ ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల స్ట్రెస్ ఉంటుంది. స్లీప్ చాలా ముఖ్యం. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అదృష్టం ఈ వారం వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయి. సడన్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిహారాలు, శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఏళ్నాడు శని వెళ్ళే అవసాన దశలో ఉన్నారు. దేహి మే బుద్ధి వైశిష్ట్యం అని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పేదలకు సహాయం చేయండి. ఆవులకి ఆకుకూరలు ఇవ్వండి. ఇవి చేస్తే స్ట్రెస్ తగ్గి స్టేబుల్గా ఉంటారు. ఈ వారం టెస్ట్ ఫేస్ అనుకోండి. ఇప్పటికీ ఒత్తిడి, రేపటికి బ్రేక్ త్రూ అని అనుకోండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని, కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.